ఉగాది తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడా? చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానమంత్రి అవుతారా? ఈ మధ్య సోషల్ మీడియాలో కోడైపోతుంది. వార్తలు వండేస్తున్నారు, వడ్డిస్తున్నారు, పిండేస్తున్నారు. నిజంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడా? చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానమంత్రి అవుతారా? మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? జరిగితే మన రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఏంటి? ఒకసారి చర్చించుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉన్నమాట. ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారిని కేంద్రంలోకి తీసుకున్నారు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోకి తీసుకుని కేంద్రంలో ఉప ప్రధాని చేసి తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడని ఒక వార్త. మన రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయా? అదే జరిగితే మన రాష్ట్రంలో పరిణామాలేంటి? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటి 3 ఏళ్లకు అడుగు పెట్టింది. పరిపాలన పరంగా ఇప్పటి మటుకు బాగానే ఉందని చెప్పాలి. 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. అలాంటిది ఎందుకంటే పనులు బాగానే చేస్తున్నారు, సూపర్ 6 హామీలు అమలు పరుస్తున్నారు, అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు, పోలవరాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు, రోడ్లు వేయిస్తున్నారు, కొత్త పెట్టుబడులు తీసుకువస్తున్నారు. ఎవరి పోర్టుపోలియోలకు వాళ్ళు న్యాయం చేస్తూ బాగానే పరిపాలన సాగుతుంది. కాకపోతే కింద స్థాయిలో కొన్ని జరగట్ల. అవి ఏంటంటే, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడిచిపోయి 3వ సంవత్సరంలోకి వచ్చినా కొత్త పింఛన్లు ఇంత మటుకు ఇవ్వలేదు, పక్కా గృహాలు ఇంత మటుకు ఇవ్వలేదు. అలాంటివి కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. ఓవరాల్గా పరిపాలన అనేది బాగానే జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఈ డిసిషన్ తీసుకుంటారంటారా? కూటమి ప్రభుత్వం పూలకుండీ లాంటిది, జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలా. ఎత్తేస్తే 2 అవుతుంది. అలా ఉంది పరిస్థితి. ఇప్పటికే చర్చా వేదికల వద్ద మొదలైనాయి. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పే ఉంది? వాస్తవంగా తప్పు లేదు. ఆ అర్హత ఉంది, ఆ టాలెంట్ ఉంది, ఆ కసి ఉంది. కాకపోతే కూటమి ధర్మంలో ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి కదా. వచ్చే 10 ఏళ్ల పాటు పాలన అంటున్నారు. ఇప్పుడే నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కాపు కుల సంఘం నాయకులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తప్పే ఉంది, చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణే కదా అనే మాటలు కూడా వస్తున్నాయి. దానికి ఎక్కడా ఎవరు సమాధానం చెప్పట్లేదు అనుకోండి. ఇలాంటివి కూడా ఆలోచించుకోవాలా. వాస్తవానికి నారా లోకేష్ ముఖ్యమంత్రి కావటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. పొత్తు లేకపోయినా 143 సీట్లు ఉన్నాయి, ఇబ్బంది లేదు. కాకపోతే ముందు రోజుల్లో ఇబ్బంది ఉంటుందేమో అనే భావన. ఇదే జరిగి ఈ నిర్ణయమే నిజమైతే ఇదేదో కరెక్ట్ నిర్ణయం కాదని నా పోటీకి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు మన రాష్ట్రం వీడి కేంద్రంలోకి వెళ్తే మన రాష్ట్రం ఇమేజ్ డౌన్ అవుతుంది. ఆయన అంటే ఒక బ్రాండ్. ఇన్ని పెట్టుబడులు ఇన్ని వస్తున్నాయంటే ఆయన చూసే కదా. ఆయన అయితే తిమ్మిని బమ్మినే చేసి ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయగలుగుతాడని ఒక నమ్మకం. అలాంటిది నారా లోకేష్ ముఖ్యమంత్రి అంటే ఆయన ఏదో కాకూడదని కాదు. ఆయనకు వయసు ఉంది, ఓపిక ఉంది. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు సేవలు మన రాష్ట్రానికి అవసరమనే చెప్పాలి. ఈ గవర్నమెంట్ ఈ 5 ఏళ్ళు ఉంటే జరిగే డెవలప్మెంట్ ఏముండదు. 10 ఏళ్ళు కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక 3 ఏళ్ళు ఉన్నాయి. అనుకున్న పనులు చేయలేరు, అనుకున్న డెవలప్మెంట్ చూపించలేరు. మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అనుకున్న పనులు చేయలేరు, అనుకున్న డెవలప్మెంట్ కూడా చూపించలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే తీరు వేరుకుంటుంది, లోకేష్ గారి దగ్గర పనిచేసే తీరు కూడా వేరుకుంటుంది అనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారంటే తండ్రి సమానులు, పెద్ద ఆయన మీద గౌరవ భావం వేరుకుంటుంది. లోకేష్ అంటే సమబుజ్జి కదా, ఎక్కడైనా తేడా రావచ్చు, ఎక్కడైనా బెడిసి కొట్టచ్చు.
అందువల్ల ఈ నిర్ణయం ఇప్పటి రోజుల్లో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి కదా. హైవే రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, ఎలుగొండ ప్రాజెక్టు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు ఇవన్నీ పూర్తి కావాలంటే కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండి తీరాల్సిందే. అంతేగాని పాట ఒకటి ఉంది కదా, ఇది మల్లెల మాసం అని మంచి సమయం అని తొందరపడి ఒక కోయిల ముందే కూర్చింది అన్నట్టుగా అయిపోద్దేమోనని మా లాంటి వారి భావన. ఈ 3 సంవత్సరాలు ఇలా గానిచ్చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు, కొత్త పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు అంటే సందేహించాల్సిన అవసరమే. అన్నీ బాగుండి 2029 తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చి ఆ సందర్భంలో ఏదన్నా మార్పులు చేర్పులు ఉన్నా బాగానే ఉంటుంది. కానీ ఇప్పటికి మాత్రం ఇలాంటి నిర్ణయాలు ఉండకూడదనే జనం కోరుకుంటున్నారు. ఉండనియండి అయ్యా. ఇంకా చంద్రబాబు నాయుడికి చరిష్మా ఉంది, తిరిగే ఓపిక ఉంది. కొన్ని రోజులు ఆయన అలానే ఉండనిద్దాం, ఏదన్నా రాష్ట్రానికి మంచి జరిగింది. తర్వాత అన్నారా, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉంది, ఉత్సాహం ఉంది, ముందు రోజుల్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఏమంటారు? థ్యాంక్ యూ.